టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు. త్వరలో వైసీపీ కార్యాలయం ఖాళీ బెంగళూరుకి షిఫ్ట్ చేస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. చిన్నపిల్లలు కథలు చెప్పమంటే 100% మంది 7 చెప్పల కథ చెబుతామంటున్నారు. ఇక నుంచి ఆ కథ స్థానంలో 11 మేకల కథ చెప్పే రోజులొచ్చాయి. రాష్ట్రంలో 11 మేకలున్నాయి. వాటిని ఎందుకు ఎన్నుకున్నారో తెలియదు. అవి ఏం చేస్తాయో తెలియదు. అయితే మేత మాత్రం బాగా దిట్టంగా మేస్తాయి. ఈ 11 మేకల్లో పెద్ద మేక బెంగళూరులో ఉంటుంది. ఎటువంటి పని చేయకుండా, ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్న 11 మేకలు జీతభత్యాలు మాత్రం సమయానికి తీసుకుంటారు. అసెంబ్లీకి వెళ్లని వారు ఎమ్మెల్యేలుగా ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కాకపోవడం బాధ్యత రాహిత్యం. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించారు? జనం ఇవ్వని ప్రతిపక్ష హోదా పదవి ఇస్తేనే సభకు వెళ్తానడం జగన్ అసంబద్ధ నిర్ణయం. ప్రతి విషయం ఆయన చెప్పినట్టే జరగాలనుకోవడం ఇది రాచరికం కాదా అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నిలదీసే ధైర్యం లేక సాకులు వెతుకుతున్నారన్న అనుమానం కలుగుతుంది. తన కోసం తప్ప సామాన్య జనం కోసం ఆయన ఎప్పుడూ ఆలోచించారని ఎద్దేవా చేశారు. అలాగే వాళ్ళకిచ్చే ఇంటర్ అవనివ్వండి, కాలు ఎలివెన్స్లు అవనివ్వండి, ఎలివెన్స్లు మొత్తం కూడా ప్రతి నెల 1,75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడితే ఈ మేకలో ఆ 1,75,000 తింటూ ప్రజల గురించి ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి విధానం లేదు. అందుకే ఇక నుంచి చెప్తారు, వైసీపీలో 11 మేకలు ఉన్నాయి. ఆ మేకలోకి పని పాట లేకపోయినా సరే ప్రతి నెల ప్రజాధనాన్ని 1,75,000 మేస్తున్నాయి అని కథ చెప్పాల్సినటువంటి పరిస్థితి.